యాదాద్రి భువనగిరి నియోజకవర్గం బూదన్ పోచంపల్లి పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తడక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తుక్కగూడ విజయబేరి సభలో సోనియా గాంధీ చెప్పిన 6 గ్యారంటీలలో ఒక్కొక్కటిగా అమలు చేసిందని, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచడం జరిగింది, 200 యూనిట్ల వరకు పేదవారికి ఉచిత కరెంట్ను అందిస్తున్నదని, పేద మహిళలకు గ్యాస్ సిలిండర్ 500 ఈ ప్రజా ప్రభుత్వం ఇస్తున్నది, ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు త్వరలో నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలియజేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలు వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని అన్నారు. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీత గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాల కోసం 14 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సంరక్షణ కోసం వారిని అభ్యున్నతిలో తీసుకురావడానికి తీసుకొస్తున్న ప్రయత్నానికి మా మండలం తరపున, బ్లాక్ కాంగ్రెస్ తరపున, పట్టణ కాంగ్రెస్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు 1-2 చేసినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం వాటికి విధులు నిధులు లాంటివి ఎలాంటివి సమకూర్చకుండా వాటిని నిర్వీర్యం చేసినారు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి సంబంధించిన విధుల్ని నిధుల్ని కూడా సమకూరుస్తామని చెప్పినారు. వాటిని బలోపేతం చేసి బీసీ కులాల అభ్యున్నతికి పాటుపడదామని చెప్పి బహిరంగంగా చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. 6 గ్యారంటీలు ఎలక్షన్లకు ముందు ఏదైతే చెప్పినరో ఒక్కొక్కటిగా 6 గ్యారంటీలని అమలు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఉబ్బాగని టీఆర్ఎస్ నాయకులు కొంతమంది 10 ఏళ్ల నుంచి ఏం చేయనప్పటికి కూడా వాటిని మాట్లాడకుండా 3 నెలలు నిండిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏ ప్రభుత్వానికైనా కనీసం 1 ఏడాది వ్యవధి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా 100 రోజులలోనే ఈ చెప్పిన గ్యారంటీల్ని ఎలక్షన్లకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి మీరు అభినందించకుండా విమర్శించడం అనేది మానుకోవాలి. ఎలక్షన్లప్పుడే రాజకీయాలు చేయాలి, తర్వాత అభివృద్ధిలో భాగంగా అన్ని పార్టీలు కలిసి చేయాలి. మేము కూడా ఏమంటున్నామంటే కాంగ్రెస్ వాళ్ళకే కాదు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అర్హునికి కూడా ఈ 6 గ్యారంటీల స్కీమ్ వర్తింపజేయాలి. అందరికీ అందించడంలో అన్ని పార్టీలు కలిపి కూడా ప్రయత్నం చేయాలి. కానీ విమర్శలు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన వాగ్దానాన్నిటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు పరుస్తుంది. చెప్పినటువంటి 6 గ్యారంటీలని కూడా ఆల్రెడీ మొదలుపెట్టింది. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కులానికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. కావున మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో ఇచ్చిన ఘన విజయాన్ని రాబోయే ఎంపీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్గా ఎంపీలను కూడా గెలిపించాల్సిన అవసరం ఉంది. వారి ద్వారా కూడా నేషనల్ వైడ్గా కేంద్రంలో మన సమస్యలపై పోరాడడానికి వీలుంటుంది. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళకు సంబంధించిన ఎంపీలని గెలిపించుకోవడం వల్ల మనకు పనులు కావడానికి ఈజీ అవుతుంది. కాబట్టి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి మద్దతుగా రేపు కాంగ్రెస్ ఎంపీలని గెలిపించాల్సిన బాధ్యత మనందరం తీసుకొని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్యారంటీ స్కీమ్లో భాగంగా బస్సుల్ని ఫ్రీ చేసింది. కోట్లాది మంది మహిళలు ఇప్పటికే ప్రయాణం చేస్తున్నారు. దాంతోపాటుగా 10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని సదుపాయాన్ని కల్పిస్తున్నారు. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. దాంతోపాటు గృహజ్యోతి 200 యూనిట్లకు తక్కువ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అమలు కూడా జరుగుతూనే ఉంది. అది ఎవరైనా వాటిలో సమస్యలు ఉన్నట్లయితే ఇది నిరంతరం సాగేటటువంటి ప్రక్రియ. ఎప్పుడైనా ఎలాంటి సమస్య ఉన్నా వాటికి సంబంధించిన
డాక్యుమెంట్లను తీసుకొని ఎండిఓ ఆఫీస్కి పోయినట్టయితే వారి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని ఏవో చీటికి మాటికి ఇతర పార్టీల వాళ్ళు విమర్శలు చేయడం తగదు. అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దాం. అర్హులందరికీ కూడా న్యాయం. గత 10 ఏళ్ల నుంచి ఇదిగో ఇల్లు అదిగో ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి బూటకపు మాటలు చెప్పి 2-3 సార్లు ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేసినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని చూస్తుంది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శించడం మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పినామో వాటిని ఒక్కొక్కటిగా 6 గ్యారంటీల్ని అమలు చేయడం మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగా ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆల్రెడీ గవర్నమెంటు ఈ యొక్క ప్రక్రియని మొదలుపెట్టింది. ఇక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు కూడా మనము అందరికి కూడా ఇండ్లు వచ్చే విధంగా దశల వారీగా ఇప్పుడు మాత్రం ప్లాట్లు ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని తెలియజేస్తుంది. ఎస్సీలకు మాత్రం 6 లక్షలు మంజూరు చేస్తా అంటుంది. దీన్ని అందరూ కూడా ప్రజలు వినియోగించుకోవాలి. ఈ యొక్క స్కీమ్ని ప్రజలకు చేరివేయడంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈ ప్రజానికల్ని ఈ ప్రాంత ప్రజల్ని కోరుతున్నాను.